ఓం గణపతేభ్యో నమః గురుభ్యో నమః. హిట్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధ్యాయేత్సం గుణాతేత్ర సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభావరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మద్వైరవిపూజితం సద్గురుం జగద్గురుం శ్రీ సాయినాథం. క్రోధినామ సంవత్సర తెలుగు క్రోధినామ సంవత్సర హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారములు. ఈ సంవత్సరము ఏ విధంగా ఉండబోతుంది, ఈ క్రోధినామ సంవత్సరములో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, దాని గురించి మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శనేశ్వరుడు, శని నవనాయకులతో 7 గ్రహాలు పాపాధిపత్యము, 2 మాత్రమే శుభాన్ని ఇస్తున్నాయి. అయ్యా 9 గ్రహాల్లో 7 గ్రహాలన్నీ కూడా పాపాధిపత్యం వహించి 2 గ్రహాలు శుభాధిపత్యాన్ని ఇస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఆహార ధాన్యాల యొక్క ధరలన్నీ పెరుగుతాయి. ఇప్పటికే కొనుక్కొని తినలేకపోతున్నాము, కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది ధరలు. కొన్ని ప్రాంతాల్లో హెచ్చుతచ్చులు ఉంటాయి. ఈ రాజులు ప్రజలు అందరు కూడా కలహించుకుంటారు, కొట్లాడుకుంటారు. ఈ క్రోధినామ సంవత్సరము అంటే నాకు తెలిసి 1984లో ఒకసారి ఇలాంటి గ్రహాలు ఏర్పడ్డాయి అనుకుంటాను. అప్పుడు ఇందిరాగాంధీ చనిపోవడం అలాంటి సమయంలో ఇలాంటి గ్రహాలే ఏర్పడ్డాయి. సప్తగ్రహ పాపగ్రహ కూటమి, 7 గ్రహాలు పాపాత్ములే. అక్కడ రాజులు ప్రజలంతా కూడా కలహించుకుంటారు. లోకాల్లో అగ్ని భయాలు ఎక్కువైతాయి, శస్త్ర భయాలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రభయం అంటే ఏదో బాణంతో కొట్టేవి కాదు శస్త్రభయాలు. ఆ కాలంలో అట్లుండేది, కానీ ఈ కాలంలో అన్ని బాంబులు. తర్వాత పంటల యొక్క దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్రజల్లో కల్లోలాలు ఏర్పడతాయి, ఆకలి బాధలు, ప్రజలకు రోగాలు, కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. రాజులంతా క్రోధము కలవారై ఉంటారు. క్రోధం అంటే కోపం ఎక్కువ రాజులకు. ప్రజలు అంతా కూడా రాజుల యొక్క క్రోధంతో పీడింపబడతారు. క్రూర కర్మలు చేస్తారు ప్రజలంతా. క్రూర కర్మలకు నాస్తికవాదం ప్రబలుతుంది. దేవుడు లేడు అనేటువంటి ఒక నాస్తికవాదం మాత్రం ప్రబలే అవకాశం కనబడుతుంది. అల్పవృష్టి ఏర్పడుతుంది. మధ్యమ ఫలాలు, కుటుంబ కలహాలు, రాజకీయాల్లో ఒడిదుడుకులు, రాజకీయాల్లో అంతా కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి. చోరాగ్ని భయాలు, చోరాగ్ని అంటే దొంగల భయాలు బాగా ఏర్పడతాయి. వడ్రంగులు, కుమ్మరి, కమ్మరి ఇలాంటి పనులు చేయవారికి పీడ కలిగే అవకాశం ఉంది. తర్వాత యుద్ధము ఏర్పడే అవకాశం ఉంది. దాంట్లో సైన్యం కూడా బాగా నశించే అవకాశం ఉంది. యుద్ధ తీవ్రత ఏర్పడి ఆ యుద్ధములో రక్తపాతము బాగా జరుగుతుంది. ఏరులుగా పారే అవకాశం కనబడుతుందయ్యా. లోకములో భయోత్పాశములు కనబడుతూ ఉంటాయి. నావికలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా ధన మన ప్రాణాలతో హానులను కలిగి ఉంటారు. వ్యాపార ఒడిదుడుకులు కలిగి ఉంటాయి. రవాణా సౌఖ్యములు తగ్గుతాయి. ప్రభుత్వంలో ప్రజల సహకారము లేక బాగా ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. మద్యపానం నివారించాలి అనేటువంటి ఒక ఉద్యమం లాగా ఏర్పడే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. నాయకులకు గడ్డు కాలమనే చెప్పవచ్చు.
ఒకటి మాత్రం శుభంగా జరుగుతుందయ్యా, క్రీడారంగంలో అభివృద్ధి దశలోకి వెళ్ళిపోతాం. పర్యాటక క్షేత్రాలు ఇవన్నీ కూడా కొంచెం అభివృద్ధి దశలోకి వెళ్ళిపోతాయి. ఇకపోతే పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొంచెం ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. విదేశ సంచారం చేయవారికి పాస్పోర్ట్లు లభించే అవకాశం ఉందండి. పాస్పోర్ట్లు, వీసాలు ఈజీగా దొరుకుతాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం మాత్రం భారతదేశంలో ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం అభివృద్ధి దశలోకి వెళ్ళే అవకాశం కనబడుతుందండి. కొత్త కొత్త పంటలు ఏర్పడతాయి, కొత్త కొత్త ఫలాల్ని పండిస్తారు. ఎర్రని వస్తువులు, ఎర్రని ధాన్యాలు, ఎర్రని రంగులు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యాలు బాగా ఫలించే అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క నవనాయకుల్లో ఎవరెవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో చూసినట్టయితే రాజః కుజః, రాజు కుజుడవుతున్నాడు. రాజవాహనం నావ. మంత్రి శని, శనేశ్వరుడు మంత్రిగా ఉంటున్నాడు. సేనాధిపతి కూడా శనియే. సస్యాధిపతి కుజః, సస్యాధిపతి కుజ అవుతున్నాడు. ధాన్యాధిపతి చంద్రః. అర్ఘ్యాధిపతి శని. మేఘాధిపతి శనేశ్వరుడు. రసాధిపతి గురువు. నీరసాధిపతి కుజః. పశుపాలక యమః, పశుపాలకుడు యముడు. స్థాన సంరక్షకుడు బలరాముడు. 2 తోముల వర్షం పడే అవకాశం ఉంది. 2 తోముల గాలి, 7 వీసాల పంట, ఇది జరిగేది. అయితే నీలమేఘం నిరాలంభం మలపృష్టిరనరహత అశోభనం చ జీవనాం నీలమేఘస్య లక్షణం. అంటే ఈ సంవత్సరము నీలనామక మేఘం వలన అల్పవృష్టి ఉండుట చేత పంటలు తగ్గుతాయి, ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. పంటలు తగ్గినప్పుడు ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రాణికోటికి త్రాగుటకు నీరు తక్కువగా ఉండడం వలన బాధలు పడే అవకాశం ఉంది. రోగాలు ప్రబలుతాయి. నల్లని మేఘమగుట చేత వర్షభావము మాత్రము కలుగజేయును. ఈ వర్ష ప్రమాణం చూసినట్టయితే 6 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతః అధికస్య ప్రమాణంతు దేవమాణ్యేన గణ్యతే నవభాగే సముద్రేషు పర్వతేషు తథా నవ ద్విభాగౌ భువి పర్జనచ్చైవ వర్షతి చత్రిదా. అంటే 60 యోజనాల వెడల్పు కలిగినట్వి 100 యోజనాల కొలిచే పాత్ర వేశ్య హస్తమందు పట్టుకొని 9 భాగాలు సముద్రం మీద వర్షం కురుస్తుంది, 9 భాగాలు పర్వతాల మీద పడుతుంది, 2 భాగాలు మాత్రం భూమి మీద పడే అవకాశం ఉంది. ఆ 2 భాగాలు సస్యానుకూలంగా వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖసౌఖ్యంగా ఉండే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. మరి రాజుడు కుజుడగుట వలన రాజవిరోధమగును. అంటే కుజుడు ఎప్పుడైతే రాజైతున్నాడో రాజులకు విరోధమవుతుంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము, భూమి సస్యరహితమవుట, సర్పము అధికముగా నుండును, పాములు ఎక్కువగా అధికంగా ఉంటాయి ఈ సంవత్సరము. రాజవాహనం నావహ, రాజు యొక్క వాహనము నావ ఉంటుంది. ఈ నావ వలన ఈ సంవత్సరము ప్రజలంతా కూడా అల్లకల్లోలముగా ఉండి ఆకలి బాధల చేత అలమటిస్తారు. పశువులకు నష్టం అధికంగా వస్తుంది. తర్వాత నావికా సంబంధమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. నావికా సముద్ర గర్భములో నావికలన్నీ కూడా మునిగిపోవడము, వ్యాపారం స్తంభించడము, రవాణా తగ్గిపోవడము, దుర్భిక్షము, ధనధాన్యాలన్నిటి కూడా ధరలు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. మంత్రి శని, శనేశ్వరుడు మంత్రి అగుట వలన వర్షములు తక్కువగా పడతాయి, పంటలు కూడా తక్కువగా పండుతాయి. దుర్మార్గుల చేత పీడింపబడతారు.
చోరాగ్ని భయలు, చోరులు అంటే దొంగల భయము, అగ్ని భయము, ప్రజల యొక్క ధన మన ప్రాణాలకన్నింటికి భయం కూడా ఏర్పడి ధాన్యాదుల ధరలన్నీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళా సేనాధిపతి శని. ఈ సేనాధిపతి శని అగుట వలన రాజులు అంతా కూడా ధర్మపరులు అవుతారు, చతురంగ బలము లేని వారుగా ఉంటారు, జనులంతా కూడా పాప ఆధిక్యముగా ఆచరిస్తారు, అన్యోన్యంగా కలహించుకుంటారు, కొట్లాటలు జరుగుతాయి. సస్యాధిపతి కుజుని వల్ల, కుజుడు అంటే కందులు, ఎర్రని పంటలు, కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యాలు బాగా ఫలిస్తాయి. మాగాని పంటలు మధ్యమంగా వస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడైనందువల్ల గోవులు బహుక్షీరాన్ని ఇస్తాయి, అంటే పాలు బాగా వస్తాయి, ప్రజలు ఆరోగ్యవంతులవుతారు, సుభిక్షము, గొప్ప వర్షాలు కలుగుతాయి. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారము, బియ్యము, చెరుకు, పంచదార వీటన్నిటికీ ధరలు తగ్గే అవకాశం కనబడుతుంది. తర్వాత అర్ఘ్యాధిపతి శని ఉన్నాడు. శని ఉండడం వలన నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్లని ధాన్యాలు బాగా పండే అవకాశం ఉంది. మేఘాధిపతి శని అవ్వటం వలన మధ్యమ పంటలు, తర్వాత ధరలు తగ్గుట, ఖండవృష్టి, నల్లని ధాన్యాలు బాగా పండడం జరుగుతుంది. రసాధిపతి గురువు అవుతున్నాడు కాబట్టి సస్యాధిపతి వర్షములు కలిగి చెట్లు ఫలవంతమవుతాయి. బంగారము, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు మొదలగు వస్త్రాలు ధరలు తగ్గి అందుబాటులో ఉంటాయి. నీరసాధిపతి కుజుడగటం వలన పుష్పములు, ఫలవృక్షములు బాగుగా పండుతాయి. మరియు బంగారము, మణులు, రక్తచందనము ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. మిర్చి, ఇనుము, పొగాకు, ఉక్కు, యంత్ర పరికరాలు ఇవన్నీ బాగా ధరలు పెరిగే అవకాశం ఉంది. పశుపాలకుడు యముడు. ఈ పశుపాలకుడు యముట వలన పాడి పంటలు తగ్గుతాయి, మధ్యమ వర్షాలు, తర్వాత అక్కడక్కడ సస్యహాని, పశువులకు హాని, ప్రజాక్షోభ ఏర్పడి పశువులకు నష్టం కలిగే అవకాశం ఉంది. యముడున్నాడు కాబట్టి నష్టమయ్యే అవకాశం ఉంది. స్థాన సంరక్షకుడు బలరాముడు కాబట్టి పాడి పంటలు సమృద్ధి, ప్రాణికోటికి క్షేమ ఆరోగ్యములు ఉంటాయి. ఇవి నవనాయకుల యొక్క ఫలాలు. ఇకపోతే ఈ సంవత్సరము నేను ఊహించినది ఏంటంటే, ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరములో ఒక దేశముకు ఇంకొక దేశానికి యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం. యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. రాజులు చంపబడతారు. ప్రపంచంలో ఉండే రాజులు, పేరు పొందినటువంటి రాజులు చంపబడతారు. క్రోధము ఎక్కువగా ఉంటుంది. జనము కూడా వింత రోగాలు వచ్చి చచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నా అభిప్రాయాన్ని బట్టి చూసినట్టయితే ఏదో ఒక ఉపద్రవము వచ్చేటటువంటిది ఉన్నది. ఈ యొక్క గ్రహ కూటములు ఏర్పడడం వలన రాజులకు అంత మంచిది కాదు. ఇటువంటిది 1984లో ఏర్పడ్డది. అప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు. తర్వాత ఇంకొక దేశం వాళ్ళు కూడా రాజులు చనిపోయారు, చంపేశారు. అదేవిధంగా అలాంటి గ్రహ కూటమే ఇప్పుడు ఏర్పడ్డది. 1984 అంటే ఒక 16 సంవత్సరాలు, 24 40 ఇయర్స్ బ్యాక్ వెనుకకి వెళ్ళిపోతే ఇలాంటి గ్రహమే, ఇలాంటి గ్రహచారం ఏర్పడ్డది. దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాం ఏంటంటే, మళ్ళీ ఏ భూకంపమో వచ్చే అవకాశం ఉంది. రాజులు పరస్పర వైరముతో ఉంటారు. మరి దీనికి ఏం చేయాలి? ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక 5 కార్యక్రమాలు చేయాలి. ఏంటిది? మొట్టమొదటిది, మన యొక్క ప్రకృతిని రక్షించాలి. ప్రకృతిని రక్షించినట్టయితే అది మనల్ని రక్షిస్తుంది. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమిటిది అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రుల్ని పూజించాలి. మూడవది, పరస్పర మిత్రత్వం ఏర్పడాలి. నాలుగవది,
అందరూ కూడా భగవంతుని ధ్యానం చేయాలి. ఐదవది, ఆ ధ్యాన యోగములో పశుపక్షాదులకు హాని కలగకుండా, జీవహింస చేయకుండా ఉండాలి. ఆవును పూజించండి, గోమాతను పూజించండి, తల్లిదండ్రుల్ని పూజించండి, తోటివారిని ఆదరించండి, ధర్మ మార్గములో నడవండి, మీకు శుభం కలుగుతుంది. భగవంతుడు కూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా మన హిందూ ధర్మం పాటించేవాళ్ళు కానీ, హిందూ ధర్మం పాటించని వాళ్ళు కానీ, నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ఎవరైనా సరే ఆ 2 చేతులు జోడించి మనము గాయత్రి మంత్రాన్ని చదవాలి. అది ఒక తల్లి లాంటిది. ఎవ్వరు కాపాడకపోయినా తల్లి కాపాడుతుంది. అమ్మ వంటిది గాయత్రి మంత్రం. ఆ మంత్రాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. చాలామంది వచ్చి ఉంటుంది, రాని వాళ్ళు కూడా వినండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉదయం ఒక 3 సార్లు, మధ్యాహ్నం ఒక 3 సార్లు, సాయంత్రం పడుకునేటప్పుడు ఒక 3 సార్లు చదవండి. శాంతమవుతుంది, ప్రకృతి కూడా శాంతించబడుతుంది. ధ్యానం చేయండి, సోదర భావంతో ఉండండి, మీకు అన్ని శుభం కలుగుగాక. శతమానం భవతి శతాయుః పురుషశ్చంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం భూయాత్.